చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్రంలో పోడు పట్టాల పంపిణీ పట్టాల భూముల పంపిణీ అనేది కార్యక్రమం అయింది నెలకొంది. దాదాపు కారల్ మార్క్స్ అన్నట్లు పోరాడితే పోయేదేముంది బానిస సంఖ్యలు తప్ప అన్న స్లోగన్ మనకి ఎప్పటికీ గుర్తుండిపోతుంది. అలాగే 50 సంవత్సరాలు దాదాపు 50 సంవత్సరాలు వాళ్ళు చేసిన నిర్విరామంగా కొనసాగించిన వాళ్ళ చేసిన కృషికి ఇప్పుడు వాళ్ళకి పోడు పట్టాల పంపిణీ అనేది దక్కింది అనుకోవచ్చు. సో ఆ పట్టాల పంపిణీని ఇప్పుడు వాళ్ళు ఇస్తున్నారు. సో ఆసిఫాబాద్ లో పోడు పట్టాలను పంపిణీ చేయనున్నట్లు సీఎం కేసీఆర్ అయితే మనకు తెలుస్తోంది. దీని మీద మరింత సమాచారం ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు చెప్పండి. వరుణ్, గత అంటే కొన్ని దశాబ్దాలుగా కూడా గిరిజనులు అయితే పోరాడుతా ఉన్నారు. ఏదైతే వాళ్ళు పోడు వ్యవసాయం చేస్తా ఉన్నారో ఆ పోడు భూముల పట్టాల కోసం అయితే వాళ్ళు అయితే పోరాడుతా ఉన్నారు. సో రాష్ట్ర ప్రభుత్వం కూడా తెలంగాణ వచ్చిన తర్వాత 2014 జూన్ 2 కంటే ముందు ఎవరైతే ఈ పోడు వ్యవసాయం చేసుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా యాజమాన్య హక్కులు కల్పిస్తాం, ప్రభుత్వం నుంచి భద్రత కల్పిస్తామని చెప్పి కూడా ప్రభుత్వం కూడా మేనిఫెస్టోలో పేర్కొనడం జరిగింది. సో అయినప్పటికీ బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఇన్ని సంవత్సరాలైనా కూడా సో ఇప్పుడు అంటే ఈ రోజు ఈ కార్యక్రమం అయితే ప్రారంభిస్తా ఉన్నారు సీఎం కేసీఆర్ గారు. కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో ఈ కార్యక్రమాన్ని సీఎం ప్రారంభిస్తా ఉన్నారు. వివిధ జిల్లాల్లో అయితే మంత్రులు ప్రారంభిస్తా ఉన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మంత్రి పువ్వాడ అండ్ హరీష్ రావు ప్రారంభిస్తా ఉన్నారు. అలాగే మహబూబాబాద్ జిల్లాలో సత్యవతి రాథోడ్ కేటీఆర్ ప్రారంభిస్తా ఉన్నారు. సో అలాగే నియోజకవర్గాల్లో ఎక్కడైతే ఈ పొడి పట్టాల పంపిణీ ఉందో అక్కడ స్థానిక ఎమ్మెల్యేలు కూడా ఈ పంపిణీ అయితే చేస్తా ఉన్నారు. సో మొత్తానికైతే కొన్ని దశాబ్దాల నుంచి వీళ్ళు అయితే పోరాటాలు చేస్తా ఉన్నారు. ఎన్నో వినతి పత్రాలు ఇచ్చారు. సో ఫారెస్ట్ అధికారులకు కానీ సో వీళ్ళ గిరిజనులకు కానీ చాలా వరకు అయితే మన గొడవలు కూడా కావడం జరిగింది. చాలా ఒక యుద్ధాలే జరిగినాయని కూడా చెప్పవచ్చు. తెలంగాణ రాకముందు కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో 2005లో కూడా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అయినప్పటికీ అప్పుడు ఆశించినంత ఈ పంపిణీ అయితే జరగలేదని కూడా చెప్తాను. 2006 అయితే 2016లో అయితే చట్టం వచ్చిందో తెలంగాణలో ఈ అటవీ హక్కుల ఈ చట్టం వచ్చిందో ఈ చట్టం తర్వాత ఖచ్చితంగా మేము అందరికి కూడా పంపిణీ చేస్తామని చెప్పారు. దాదాపు 4 లక్షలకు ఎకరాల ఈ రోజు పంపిణీ జరగనుంది. దాదాపు 1,50,000 పైచిలకు గిరిజన రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ లబ్ధి చేకూరనుంది. అయితే ఇంతకు ముందు సీఎం కేసీఆర్ గారు కూడా అసెంబ్లీలో ప్రకటించడం జరిగింది. దాదాపు 11.5 లక్షలు కూడా పంపిణీ చేయబోతున్నాము. ఇది మళ్ళీ పంపిణీ చేయబోము, ఈసారి లాస్ట్ టైం ఉంటుంది, ఒకసారి పంపిణీ చేశామంటే ఇంకా తర్వాత గొడవలు కూడా ఏముండవు అని చెప్పి దీన్ని కంప్లీట్ గా పరిష్కరిస్తామని చెప్పి దాన్ని ఒకసారి అయితే అసెంబ్లీలో కూడా ప్రకటించడం జరిగింది. కానీ ఇప్పుడు మాత్రం దాదాపు 4 లక్షల ఎకరాలకే పరిమితం కావడం జరిగింది. అది కూడా 1,51,000 ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళకు ఇస్తా ఉన్నారు. కొన్ని ప్రతిపక్షాలు కూడా ఇప్పటికే విమర్శిస్తా ఉన్నాయి. సో ఎవరైతే అప్లై చేసుకున్నారో వాళ్ళందరికీ కూడా ఇవ్వాలి, కొంతమందికి ఇస్తున్నారని చెప్తా ఉన్నారు. సో ఏది ఏమైనప్పటికీ సో ఇప్పుడు ఈ పంపిణీ ఏదైతే ఉందో ఇది హర్షించదగ్గ విషయం అని చెప్పి కూడా చాలా మంది గిరిజనులు కూడా చెప్తా ఉన్నారు. సో దీంతో పాటు ఇది ఎన్నికల మేనిఫెస్టోలో అంశము ఇప్పుడు ఇస్తున్నారు, ఇన్ని సంవత్సరాల తర్వాత ఇస్తున్నారు, అయినా కూడా ఇప్పుడు అందరికి అందడం లేదని చెప్పి మరోపక్క సో దీనిపైన విమర్శలు కూడా వస్తా ఉన్నాయి. వరుణ్, చూసుకున్నట్లయితే దాదాపు 50 సంవత్సరాల్లో నిర్విరామంగా కొనసాగిన పోరాటం వీళ్ళది. అయితే టీఆర్ఎస్ పార్టీ వచ్చి 9 సంవత్సరాలు, కానీ 9 సంవత్సరాలు వచ్చిన తర్వాత ఎలక్షన్ మూమెంట్ ఇప్పుడు ఇస్తుంది వీళ్ళకి పోడు పట్టాలు. అంటే ఇది టీఆర్ఎస్ చేస్తున్న ఎలక్షన్ స్టెంట్ అనుకోవచ్చా? ఖచ్చితంగా ప్రతిపక్షాలు కూడా ఆ విధంగానే భావిస్తున్నాయి. దగ్గర ఇంకా 5 నెలల్లో ఎలక్షన్స్ కూడా రాబోతున్నాయి. ఈ నేపథ్యంలోనే సో ఈ ఎలక్షన్ మేనిఫెస్టోలో ఏదైతే ప్రకటించడం జరిగిందో ఇప్పుడు హడావిడిగా ప్రారంభిస్తున్నారు. సో లబ్ధిదారులకు అందరికి కూడా ఇది అందించాలి, సో కొంతమందికి అందించి చేతులు దులుపుకునే ప్రయత్నం చేస్తున్నారని చెప్పి కూడా ఇప్పటికే కాంగ్రెస్ బీజేపీ పార్టీలు అయితే విమర్శిస్తా ఉన్నాయి. సో అధికార పార్టీ అయితే చెప్తా ఉంది ఖచ్చితంగా అర్హులందరినీ గుర్తించడం జరిగింది. సో 1,51,000 మంది అర్హులను గుర్తించడం జరిగింది అని చెప్తున్నారు. సో రాష్ట్రంలో అయితే దాదాపుగా 12 లక్షల ఎకరాల కోసం అయితే దీని గురించి అప్లికేషన్లు రావడం జరిగింది. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు పంపిణీ చేస్తుంది మాత్రం 4 లక్షల పైచిలకు ఎకరాలకు మాత్రమే ఈ రోజు పంపిణీ చేస్తా ఉంది. వారు